నాగపంచమి సీరియల్లో ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అది నాగులవరం గ్రామం. ఆ గ్రామంలో శివయ్య గుడి ప్రసిద్ధి చెందింది. ఆ ఊర్లోనే నాగులగుట్ట నది ఉంటుంది. ఆ నదిలో ఇష్టరూపధారి నాగులు నివసిస్తాయని ప్రసిద్ధి. అంతేకాకుండా అక్కడికి దగ్గర అడవుల్లోనే నాగసాధువులు కూడా తపస్సు చేసుకుంటూ నాగసాధన చేస్తూ ఉంటారని కూడా ప్రసిద్ధి. ఆ ఊరిలో ఉన్న మహిమగల గుడి శివాలయం. ఆ శివాలయానికి నాగ సాధువులకు ఇష్టరూపధారి నాగులకు మధ్య ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వారు చెప్పుకుంటూ ఉంటారు. ఇక మన హీరోయిన్ విషయానికి వస్తే పంచమి. పంచమి అయితే వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అని పరిగెడుతూ ఉంటుంది. పరిగెత్తి పరిగెత్తి నేరుగా నాగుల కొలను దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా ఆ నీటిలోకి దూకేస్తుంది. అక్కడే కొలను దగ్గర ఆడుకుంటున్న పిల్లలు అది చూసి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి పంచమి యొక్క నీళ్లలో దూకేసిందని చెప్తూ పరిగిస్తా ఉంటారు. ఏ పంచమి? ఆ గుడి పూజారి శివయ్య పెంచుకుంటున్న పంచమియేనా అని ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నీళ్లలో దూకిందంటే ఇక ప్రాణాలు దక్కనట్టే. ఆ నీళ్లలో దూకిన వాళ్ళు ఎవ్వరు ప్రాణాలతో బయటపడిన దాఖలాలే లేవు అని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో పంచమి వాళ్ళ నాన్న సాంబయ్య పరిగెత్తుకుంటూ పొలం దగ్గరకు వచ్చి గుండెలు బాదుకునేలా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. నా కూతుర్ని కాపాడండి అని ఎంత మొత్తుకున్నా ఎవ్వరు ముందుకు రారు. ఇక తనే ధైర్యం చేసి ఆ నీళ్లలోకి దూకబోతాడు. ఊర్లో వాళ్ళందరూ అడ్డుకుంటారు. ఆగు సాంబయ్య, ఆ నీటిలో దూకావంటే నువ్వు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఇంతసేపు అయింది, ఇంతవరకు పైకి రాలేదు. ఒకవేళ చనిపోయి ఉంటే పైకి తేలాలి కదా అని వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సాంబయ్య అయితే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా నీళ్లలోకి దూకేస్తాడు. కాసేపటి తర్వాత పైకి వచ్చి నా కూతురు ఎక్కడికి పోలేదు, బతికే ఉంది చూడండి అని తన చేతుల్లో చూసుకుంటే తన చేతుల్లో ఒక పాము ఉంటుంది. ఒక్కసారిగా శివయ్య ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. అది తనకు వచ్చిన పీడకలగా భావించి కంగారు కంగారుగా బయటికి వచ్చి తన భార్య అయిన గౌరీని పంచమి ఎక్కడా అని అడుగుతాడు. తనైతే పూజ చేయడానికి శివయ్య గుడికి వెళ్ళిందని చెప్పడంతో నాకు పీడకల వచ్చింది, అందుకే కంగారుగా ఉంది అని చెప్తూ ఉంటే సాంబయ్య భార్య గౌరి అడుగుతుంది, రేపు నాగపంచమి కదా, ప్రతి నాగపంచమికి ముందు రోజు మీకు పీడకలలు రావడం అలవాటైపోయింది. ఏం కల వచ్చిందో చెప్పమంటే చెప్పరు, కానీ మీ కంగారు చూస్తే నాకు కూడా భయమేస్తుంది. కనీసం ఇప్పుడైనా చెప్పండి ఏం కల వచ్చిందో అని అడుగుతుంది. తనైతే నేను చెప్పలేను, నన్నేమి అడగొద్దు అనేసి పంచమి కోసం గుడి దగ్గరికి పరిగెడతారు. గుడి దగ్గరికి వెళ్లి చూస్తే పంచమి శివుడికి పూజ చేస్తూ కనిపిస్తుండడంతో పూజ పూర్తి అయ్యేంత వరకు సాంబయ్య కూడా అక్కడే ఉంటాడు. తర్వాత పంచమితో ఇలా చెప్తూ ఉంటాడు, చీకట్లో పొద్దుపోయి గుడి దగ్గరికి రావద్దని, పురుగు పుట్ర పాములు ఉంటాయని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవా అని అనడంతో నాకు పాములంటే భయం లేదు నాన్న, నిత్యం శివుని పూజించే నువ్వు కూడా పాముల గురించి భయపడతావేంటి అని పంచమి అడుగుతుంది. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి, చీకట్లో మాత్రం రాకు. రేపు నాగపంచమి కదా, ఈ గుడి కట్టించి 150 సంవత్సరాలు అవుతుంది. పూజ ఘనంగా జరిపించాలన్నా కూడా జరిపించలేని స్థితిలో ఉన్నాం తల్లి. ఈ రోజే నువ్వు ఈ గుడి దగ్గర మాకు దొరికింది అని సాంబయ్య చెప్పడంతో అందుకే కదా నాన్న ఈ ఊరి వాళ్ళు మిమ్మల్ని వెలివేసింది. ఈ గుడికి రాకుండా వాళ్ళు కొత్త గుడి కట్టుకున్నారు. నా వల్లే మీకు ఈ కష్టాలన్నీ. నేను ఎవరికి పుట్టానో తెలియకపోయినా నన్ను కన్నపెట్టే కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు నాన్న అని పంచమి అంటుంది. పంచమి శివయ్య గురించి ఆలోచిస్తూ ఆ ఊర్లో పాలు పోసే అతన్నైతే నాగపంచమి రోజు నాకు పాలు ఎక్కువ పోయివా, కావాలంటే నీకు వేరే పని చేసి పెడతాను అని అడగడంతో అతనైతే డబ్బులు ఇస్తే పోస్తానమ్మా, లేదంటే పొయ్యలేను అంటాడు. తర్వాత అతను ఒక సలహా ఇస్తాడు. ఈ ఊరి సర్పంచ్ గారి భార్య దగ్గరికి వెళ్లి చెయ్యి చాచి అడిగావంటే నీ గుడి పూజకి కావలసిన డబ్బులు ఇస్తారని చెప్పడంతో పంచమి ఇలా అనుకుంటుంది. పంచమి అయితే మనసులో ఇలా అనుకుంటుంది, నన్ను అసలు ఆ ఇంటి గడపైన తొక్కనిస్తారా, గుడిని మమ్మల్ని ఊరి నుంచే వెలివేసిన వాళ్ళు నన్ను ఇంట్లోకి ఎలా రాణిస్తారు, అయినా శివయ్య కోసం వెళ్లి అడగాలి అని అనుకుంటుంది. ఇక సర్పంచ్ గారింట్లో అయితే వాళ్ళైతే గురువు గారికి పూజ చేస్తూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత సర్పంచ్ భార్య భానుమతి అయితే గురువు గారిని అడుగుతూ ఉంటుంది, నాగులగుట్ట కొలనులో నా బంగారు కడియం పడిపోయింది స్వామి, అది మా అత్తగారు నాకు ఇచ్చారు. అది మా వంశానికి వంశపారంపర్యంగా వస్తుందంట. అది మళ్ళీ నాకు దొరుకుతుందా స్వామి అని అడుగుతుంటే అది నీ చేతికి ఇంకా రాదు. ఆ నాగులగుట్ట కొలంలో గజ ఈతకాళ్ళు కూడా దిగడానికి భయపడతారు అని చెప్తూ ఉంటాడు స్వామీజీ. అంతలో పంచమి సర్పంచ్ గారింటికి వచ్చి లోపలికి వెళ్ళబోతూ ఉంటే పని వాళ్ళైతే తనని లోపలికి రానివ్వరు. కానీ తను ఎలాగోలా లోపలికి వచ్చేస్తుంది. సర్పంచ్ భార్య భానుమతితో మాట్లాడుతూ ఉంటుంది.
రేపు నాగపంచమి అమ్మగారు, మీరేదైనా సహాయం చేయండి, ఆ గుడి కట్టించి 150 సంవత్సరాలు అవుతుంది కదా అని అడుగుతుంది. సర్పంచ్ గారి భార్య భానుమతి అయితే కోపంతో, నిన్నెవరు లోపలికి రానిచ్చారు? అసలు ఆ గుడికి ఆ గతి పట్టించిందే నువ్వు. ఏ పాపం చేసిందో పాపాన్ని మూటగట్టుకుని వచ్చి గుడి కంటించి పోయింది మీ అమ్మ అని అరుస్తూ ఉంటుంది. గురువు గారైతే ఇలా చెప్తూ ఉంటాడు, ఆ పరమశివునికి అపవిత్రమేంటి పవిత్రమేంటి, పాలతో అభిషేకం చేసి పూర్వ వైభవాన్ని తీసుకురండి అని గురువు గారు చెప్పడంతో భానుమతి అయితే, సరే గురువు గారు, మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే చేస్తాను, పంచమికి డబ్బులిచ్చి పంపించమని వాళ్ళ కూతుళ్లకు చెప్తుంది. పంచమి భానుమతిని ఇలా అడుగుతూ ఉంటుంది, మీరు ఒకసారి వచ్చి ఆ శివుడికి పూజ చేసి అభిషేకం చేయండి అమ్మా, మీరు గాని వచ్చారంటే మిమ్మల్ని చూసి ఊర్లో వాళ్ళందరూ వస్తారు, అప్పుడు ఆ శివయ్యకి నిత్యం పూజలు చేయొచ్చు అని తనైతే అడుగుతుంది. ఇక భానుమతి అయితే మనసులో ఇలా అనుకుంటుంది, రాను అని చెప్తే గురువు గారికి కోపం వస్తుంది, దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుని, సరే ఏదైనా చేస్తానన్నావు కదా, ఒక పని చెయ్యి, అప్పుడైతే నేను గుడికొస్తాను. ఏందంటే నాగులగుట్టలో నా బంగారు కడియం పడిపోయింది, అది గాని నువ్వు తెచ్చి నాకు ఇచ్చావంటే నేను తప్పకుండా గుడికి వచ్చి పూజ చేస్తాను. పూజ ఏంటి, పాలతో అభిషేకం కూడా చేస్తాను. నువ్వు పడిపోయిన నా కంకణాన్ని గాని తీసుకువచ్చావంటే నీ పుట్టుక సరైందని, నీ తల్లి అపవిత్రురాలు కాదు అని ఈ ఊరు మొత్తం నమ్ముతుంది, ముందు ఆ పని చెయ్యి అని భానుమతి షరతు పెడుతుంది. పంచమి భానుమతికి మాటిస్తుంది, నేను ఎలాగైనా నీ కంకణం తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది. దారిలో వస్తూ అనుకుంటుంది, ఇక ఆ శివయ్య పూజకి ఏ ఆటంకము ఉండదు, అమ్మగారు వచ్చి ఒక్కసారి పూజ చేశారంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి శివయ్యకి పూజ చేస్తారు, పైగా ఆ కంకణం తెచ్చిస్తే నా పుట్టుక సరైంది అని అందరూ నమ్మి మా అమ్మని గౌరవిస్తారు, మా అమ్మని ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడరు, ఎలాగైనా సరే ఆ కంకణాన్ని తీసుకురావాలి అని పంచమి పరిగెడుతూ పరిగెడుతూ నేరుగా వెళ్లి నాగుల గుట్టలో కంకణం కోసం దూకేస్తుంది. నీళ్లల్లోకి దూకగానే నీటి అడుగున నాగకన్య కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటుంది. నీళ్లలో పడ్డ పంచమిని చూసి పంచమి పంచమి అని పిలుస్తుంది.